అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నకిలీ సంపద. రచన భీమవరపు పురుషోత్తం గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఎవరెస్ట్ను ఆనుకొని ఉన్న శ్రేణుల్లోకెల్లా ఎత్తైన శిఖరం డిజియానా. డిజియానాకి దాదాపు 9 మైళ్ళ ఎగువన ఒక పర్వతారోహకుల బృందం ప్రయాణిస్తున్నారు. ఆ పర్వతం యొక్క ఉనికి కనుక్కొన్న తర్వాత ప్రయాణించే బృందాలలో వాళ్ళది రెండవది. దూరం నుంచి వాళ్ళు చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారు. అరచెయ్యి నుదుటిపై ఆంచి కళ్ళు చికిలించి కిందకు చూశాడు విద్యాసాగర్. కాళ్ళు కొద్దిగా వణకడంతో పాటు శరీరం అంతా కంపించింది అతడికి. చేతిలో ఐరన్ స్టిక్ని మంచులో బలంగా గుచ్చాడు అప్రయత్నంగా. సాగర్, ఆ లోయలోకి చూడకు, కళ్ళు తిరుగుతాయి. అలసటగా వినిపించిందొక కంఠం. ఆ కంఠం విని నవ్వుతూ తల తిప్పాడు సాగర్. తెల్లటి మంచు తెన్నెల మధ్య కొద్దిగా వంగి నిలబడి ఉన్నాడు జస్వంత్. అతడి వీపు మీద దృఢమైన సంచి బిగించబడి ఉంది. చేతులకు గ్లౌస్ ఉన్నాయి. 2 చేతుల్లోనూ ఉన్న ఐరన్ స్టిక్ని గుచ్చుతూ పట్టుకున్నాడు. తలపై అతుక్కుపోయిన బొచ్చు టోపీ మీద మంచుపడి చిత్రంగా ఉన్నాడతను. సాగర్ దృష్టి పైకి పోనిచ్చాడు. 20 అడుగుల దూరంలో జస్వంత్ లాంటి దుస్తుల్లో ఉన్న బృందం మెల్లగా సాగిపోతున్నారు. సాగర్, వచ్చేయి, మళ్ళీ వాళ్లకు దూరమైపోతాం. సాగర్ కొద్దిగా పరిగెడుతూ వచ్చి జస్వంత్తో కలిశాడు. ఇద్దరూ నడవసాగారు. చలికి గడ్డగట్టుకుపోయిన శరీరంతో పరిగెట్టడం వల్ల ప్రారంభమైన నొప్పులు పళ్ళ బిగువన అణుస్తూ అడిగాడు సాగర్. జస్వంత్, ఇంకా మనం ఎంత దూరం పోవాలి ఈ రోజుకి? మిత్రుడు వంక చూస్తూ చెప్పాడు జస్వంత్. చాలా దగ్గరికే వచ్చేసాం. దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు, మ్యాప్లో ఉన్న ప్రదేశం చేరుకుంటాం. బహుశా ఈరోజు ప్రయాణంతోనే మనం ఆ దూరాన్ని పూర్తి చేయొచ్చేమో. ఇద్దరు బృందాన్ని సమీపించారు. వాళ్ళలో 2-3 వెనక్కి తిరిగి మిత్రుల వైపు చూసి నవ్వారు. పాల్కే సాబ్, ఇంకా ఎంతసేపట్లో గుడారం అయిపోతున్నారు? అడిగాడు జస్వంత్. పొడుగ్గా ఉండి నిండుగా ఉన్న గడ్డంతో గంభీరతను సంతరించుకున్న వ్యక్తిని. కాసేపు ఆగి చెప్పాడు పాల్కే. మరొక 2 గంటల్లో అనువైన ప్రదేశం చూసి గుడారాలు వేసేద్దాం. మీరేమంటారు బెనర్జీ? వెనక్కి తిరిగి అడిగాడు గుంపులో చివరిగా ఉన్న వ్యక్తిని. పాల్కే ఆ పర్వతారోహక బృందానికి నాయకుడు. బెనర్జీ వయసులో పెద్దవాడేం కాదు. 24 ఏళ్ళు ఉంటాయి అతడికి. అనుభవజ్ఞుళ్లాగా విశాలమైన నుదురు, తెలివితేటలు ప్రతిబింబించే సన్నటి మొహం. ప్రస్తుతం ఉన్న వెలుతురిని బట్టి చూస్తే మరొక 1.5 గంట చాలు అని అనిపిస్తోంది. అనువైన ప్రదేశం వెతకడానికి టైం పడుతుంది కదా, చెప్పాడు బెనర్జీ. పాల్కే ముఖంలో బెనర్జీ చెప్పిన దానికి సరేనన్న భావం కనిపించింది. నిజానికి పాల్కే బృందంలో సభ్యులంతా ప్రాథమిక దశలో ఉన్నవారే. బృందం 2-3 ప్రయాణాలకు మించి చేయలేదు కూడా. అందుకే సాగర్, జస్వంత్, బెనర్జీలకు బృందంలో సభ్యత్వం లేకపోయినా గతానుభవం కూడా లేకుండానే తమతో పాటు డిజియానా ఆరోహణ చేస్తాను అని అనగానే పాల్కే మనస్ఫూర్తిగా అంగీకరించాడు. బృందం పెరగడం వల్ల ప్రయాణం సమర్థవంతంగా సాగుతుందనే విశ్వాసం పాల్కేకి కలగడం అందుకు కారణం కావచ్చు. బృందంలో చేరిన మర్నాడే పాల్కేకి బెనర్జీ తెలివితేటలు, మనస్తత్వము నచ్చాయి. నిజానికి సాగర్, జస్వంతులకు బెనర్జీ ఎవరో తెలియదు. దాదాపు 1.5 గంట పైన నిశ్శబ్దంగా సాగింది ప్రయాణం. తర్వాత పాల్కే, బెనర్జీ తప్ప మిగతా వాళ్ళు తలో దిక్కుకి విడివిడిగా గుడారాలకు అనువైన ప్రదేశం వెతకసాగారు. వాళ్లకు కొద్దిగా వెనకగా ఉన్న సాగర్, జస్వంత్ అలాగే నిలబడిపోయారు. మిస్టర్ ఫ్రెండ్స్, ఈ ప్రయాణం మీకు కొద్దిగా కష్టంగా ఉంది కదూ? నవ్వుతూ ప్రశ్నించాడు బెనర్జీ. అతడి ప్రశ్న సూటిగా ఉంది. గొంతు సర్దుకుని ముందుకు వస్తూ చెప్పాడు జస్వంత్. నో నో మిస్టర్ బెనర్జీ, కొద్ది కొత్తగా ఉన్నప్పటికీ ఉత్సాహంగానే ఉంది. పాల్కే లాంటి అనుభవజ్ఞులతో కలిసి రావడం వల్ల ధైర్యంగా కూడా ఉంది. మిత్రుడి మాటలకు ఒత్తాసు పలికాడు సాగర్. కొత్త వాళ్ళైనా ఇంత దూరం, ఇంత పైకి
ఏ అలసట లేకుండా మాతో సమానంగా రాగలిగారు అంటే మీ సహనానికి మెచ్చుకోవాలి. ప్రశంసనీయంగా చూశాడు పాల్కే. ఏదో కారణం లేకుండా ఇంత పట్టుదలగా కష్టపడి రాలేరు. బెనర్జీ మాటలకు మిత్రులిద్దరి ముఖాల్లో నవ్వు మాయమైంది. ముఖాల్లో మారే రంగుల్ని బలవంతంగా అదుపులోకి పెట్టుకున్నారు. మిస్టర్ బెనర్జీ, మీ మాటలు నాకు అర్థం కావడం లేదు, వీలైనంత ప్రశాంతంగా అడిగాడు జస్వంత్. మిస్టర్ జస్వంత్, నా ఉద్దేశం పర్వతారోహణ బాగా నేర్చుకోవాలన్నదే మీ పట్టుదలకు కారణం కావచ్చు. మిత్రులిద్దరూ నిశ్శబ్దంగా ఊపిరి వదిలారు బెనర్జీ సమాధానంతో. పాల్కే సాబ్, ఇక్కడ బాగుంది. వారు నిలబడిన ప్రదేశానికి ఎడంవైపు కాస్త దూరం నుండి ఒక వ్యక్తి అరిచి చెప్పాడు. అందరూ అటు తిరిగారు. వెరీ గుడ్, అడ్డు కూడా అనువుగా ఉంది, సంతృప్తిగా చెప్పాడు పాల్కే. మరి కాసేపు ఆ ప్రదేశాన్ని పరికించి అందరూ అక్కడికి పదండి అన్నాడు బిగ్గరగా. అప్పటికే బాగా చీకటి పడింది. ముక్కలు ముక్కలుగా చింపి గాల్లోకి ఎగరేసిన దూది పెంజంలాగా మంచు మెల్లగా కురుస్తోంది. ముందు రాబోయే ఉధృతానికి సూచనగా చల్లని గాలులు ఉండి ఉండి వీస్తున్నాయి. అందరూ తమ తమ సామాన్లు విప్పుకొని గుడారాలు వేయడంలో నిమగ్నులయ్యారు. బలమైన టార్పాలిన్ గుడ్డలతో మిలిటరీ గుడారాల వలె వేయబడ్డ మొత్తం 5 గుడారాలు గాలికి వేగంగా కొద్దిగా కంపిస్తూ మంచులో గుచ్చబడిన ఇనుప ఊచల్ని కూడా సన్నగా ఊపుతున్నాయి. నిజానికి అప్పుడు గాలి చాలా బలంగా వీస్తోంది. అయితే వారి గుడారాలు ఎత్తుగా ఉన్న 2 మంచు శిఖరాల మధ్య సమతల ప్రదేశంలో వేయడం వల్ల గాలి విసురు అంతగా బాధించడం లేదు వాళ్లను. పాల్కేతో సహా మొత్తం సభ్యులు 16 మంది పాల్కే బెనర్జీలకు ప్రత్యేకంగా ఒక గుడారం కేటాయించబడింది. మిగతా 14 మంది 4 గుడారాలలో సర్దుకున్నారు. అంతా పొడవైన కాలర్లు ఉన్న ఉన్ని జుబ్బాలు తొడుక్కుని ఉన్నారు. సాగర్, జస్వంతులు ఉన్న గుడారంలో మరో 2 ఉన్నారు. వాళ్ళు గుడారానికి అక్కడా కొన్ని చిరుగులున్నాయి. వాటిల్లోంచి సన్నగా గాలి దూసుకొస్తూ వాళ్ళు కప్పుకున్న జుబ్బాల్ని ఛేదించుకొని శరీరాన్ని కొద్దో గొప్పో బాధిస్తోంది. గుడారంలో ఉన్న మరో 2 అప్పటికే బయటికి వెళ్తూ అడిగారు, ఫ్రెండ్స్, మీరు ఫుడ్కి రారా? ఒక్కసారిగా మిత్రులిద్దరికీ ఆకలి గుర్తొచ్చింది. హుషారుగా లేచి బయటకొచ్చారు. సాగరు జుబ్బా కాలర్ని చెవులకి మరింతగా లాక్కున్నాడు. మధ్యలో ఉన్న విశాలమైన గుడారంలో మంట వెలుతురు కనబడుతోంది. అక్కడ కొందరు బయట నిలబడి వణుకుతున్నారు. ఇద్దరికి చలికి పళ్ళు గెట్ట కరుచుకొని పోతూ చేతులు కాళ్ళు కొంకర్లు తిరిగిపోసాగాయి. సాగర్ నడుస్తూ చుట్టూ చూశాడు. చిక్కటి చీకటిలో తెల్లటి మంచు శిఖరాలు చీకటి పడబోయే ముందు ఆకాశంలో తేలే మబ్బు తునకల్లాగా అస్పష్టంగా కనపడుతున్నాయి. గుడారం లోపలికి చేరుకున్నారు. ఎర్రటి మంట వెచ్చదనాన్ని ఇస్తోంది. హలో ఫ్రెండ్స్, ఇలా కూర్చోండి ఆహ్వానించాడు బెనర్జీ. అప్పటికే చేతిలో ఉన్న ప్లేట్లో ఏదో తింటున్నాడు అతను. థ్యాంక్స్, క్లుప్తంగా అని కూర్చున్నాడు సాగర్. పక్కనే కూలబడ్డాడు జస్వంత్. మంట దగ్గర ఆహారం తయారు చేస్తున్న నలుగురిలో ఒక వ్యక్తి లేచి వచ్చి ఇద్దరికి చెరో ప్లేటు అందించి వెళ్ళిపోయాడు. సాగర్ ప్లేట్ని చూశాడు. బాగా వేడిగా ఉంది. 4 చపాతీలపై పొగలు కక్కుతున్న బఠానీ కూర వేసి ఉంది. ప్లేట్లో వేడి పుట్టించడానికి అన్ని పాళ్ళు ఉన్న ఆహారం. చురుగ్గా చపాతీ ముక్క తుంచి కూరలో ముంచాడు సాగర్. సాగర్, మీది జైపూర్ కదూ? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నకి నోట్లో పెట్టుకోబోతున్న చపాతీ ముక్కని అలాగే ఉంచి జస్వంత్ వంక చూసి తర్వాత తల పక్కకి తిప్పాడు సాగర్. చిరునవ్వుతో సాగర్ వంక చూస్తున్నాడు బెనర్జీ. సాగర్ అవునన్నట్టు చాలా నెమ్మదిగా తలూపి మళ్ళీ తన పనిలో నిమగ్నుడయ్యాడు. కాసేపు ఆగి, నాది జైపూరే, అంటే మన బ్యాచ్లో జైపూర్ వాళ్ళ 3 ఉన్నామన్నమాట అన్నాడు బెనర్జీ జస్వంత్ వంక చూస్తూ. మీది జైపూరేనా? తాపీగా చూస్తూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు జస్వంత్. బెనర్జీ ముఖంలో మళ్ళీ నవ్వు ప్రత్యక్షమైంది. అతడు మళ్ళీ ఏదో అడగబోతున్నాడని గ్రహించాడు సాగర్. ప్రొఫెసర్ గురుసింగ్ మీకు తెలుసా? ఆ ప్రశ్నకు సాగర్కి పొలమారింది. ఇద్దరు చటుక్కున చూపుల్ని బెనర్జీ ముఖానికి ప్రసరింపజేశారు. మంట వెలుతురు ఎర్రగా ప్రజ్వలిస్తోంది బెనర్జీ ముఖంపై.
మిత్రుల మౌనం చూసి బెనర్జీయే చెప్పాడు, ప్రొఫెసర్ గురుసింగ్ మా ఫ్యామిలీకి బాగా ఆప్తుడు. జైపూర్లో సాధారణంగా గురుసింగ్ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడు వార్తల్లోని వ్యక్తి. చరిత్రకు అందని విషయాల్ని, చరిత్రకారులు మర్చిపోయిన నిజాల్ని వెలికి తీయడంలో దిట్ట. బెనర్జీ తన ముఖాల్లోని భావాల్ని గమనిస్తున్నట్టు గ్రహించిన సాగర్ చటుక్కున గాజు గ్లాస్ అందుకొని కాసి నీళ్లు తాగాడు. తర్వాత అడిగాడు, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? జస్వంత్ చుట్టూ పరికిస్తున్నాడు. ఎవరి దూరంలో వాళ్ళు బాతాకాణిగా మాట్లాడుకుంటున్నారు. బెనర్జీ ఆశ్చర్యంగా అడిగాడు, అదేంటి సాగర్ అలా అంటారు? మీ అంకుల్ పేరు ముఖర్జీ కదా? కాసేపు ఊపిరి పీల్చడం మాని తర్వాత సర్దుకొని చెప్పాడు సాగర్ అయిష్టంగానే. అవును, ఆయన మీకు తెలుసా? ఆత్రంగా అడిగాడు జస్వంత్. తెలియకపోవడం ఏమిటి? అసలు మీరిద్దరు ఈ బృందంలో వెళ్తున్నట్టు ఆయనే కదా చెప్పారు. మేము ఈ బృందంలో ప్రయాణం చేస్తున్నట్టు ముఖర్జీ గారే చెప్పారా? ఇక ఆగలేనట్టు ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కాడు జస్వంత్. సాగర్ వారిస్తున్నట్టు కళ్ళతోనే చేస్తున్న సైగలు తనకి చేరకముందే బెనర్జీ కళ్ళు తళుక్కున దీపాల్లాగా మెరిశాయి. క్లుప్తంగా అతడు అన్నాడు, అవును అని. రాత్రి 11 గంటలు దాటింది. సాగర్ జస్వంతులు ఇద్దరు గుడారంలో ఒక మూలగా కూర్చుని 2 అరిచేతులంతా ఉన్ని కార్డ్బోర్డ్ పేపర్ను ఒక దాన్ని పరిశీలిస్తున్నారు. పైన వేలాడదీయబడిన చిన్న లాంతరు ప్రసాదిస్తున్న గుడ్డి వెలుతురులో వాళ్లతో పాటు ఉంటున్న మరో 2 వ్యక్తులు గంట క్రితమే లాంతర్ ఆపి నిద్రలోకి జారుకున్నారు. జస్వంత్ మూడ్లో ఎడమవైపు నుండి 2 అంగుళాల ముందు ప్రదేశాన్ని చూపుతూ చెప్పాడు, సాగర్, ఈరోజు సాయంత్రం స్పష్టంగా చూశాను నేను. ఇక్కడ పాయింట్ చేయబడిన 2 శిఖరాలు మన గుడారానికి అటు ఎటు ఉన్న శిఖరాలే. జాగ్రత్తగా చూడు. మ్యాప్లో చూపబడిన శిఖరాలన్నిటిలోనూ చెట్లు ఉన్న శిఖరాలు 2 ఉన్నాయి. వాటి గుర్తుగా శిఖరాగ్రాలకు ఆకుపచ్చ రంగు దిద్దబడి ఉంది. ఇందులో ఒక శిఖరం మనం చేరవలసిన గమ్యం ఉన్న చోట ఉంది. అందు గుర్తు ఈ ఆకుపచ్చ శిఖరం కింద అటువైపున కూడలి ప్రదేశం, ఇటువైపున సమతల ప్రదేశం. ఈ సమతల ప్రాంతం దిగువ గుండా ఉన్న ఇరుకు మార్గంలో మ్యాప్లో బాణం గుర్తు గుర్తించబడి ఉంది. ప్రస్తుతం ఈ మార్గం నుండే మనం ప్రొసీడ్ అవ్వాలి. సాగర్ అంగీకరించినట్టు తలూపాడు. నువ్వు చెప్పింది కరెక్టే జస్వంత్. ముఖర్జీ అంకుల్ చెప్పిన దాన్ని బట్టి ఈ బృందం వెళ్లే దారిలోనే మన గమ్యం చేరుకోవడానికి మార్గం తెలుస్తోంది. నిజానికి అందుకే కదా మనం ఒంటరిగా వెళ్లకుండా బృందంతో కలిశాము అన్నాడు. అయితే ఈ రాత్రి గుట్టు చప్పుడు కాకుండా మనం బృందం నుండి వైదొలగడం మంచిదేమో చెప్పాడు జస్వంత్. ఉన్నట్టుండి చటుక్కున కదిలాడు సాగర్. అతడు గుడారం చివర బ్యాగు కానుకొని కూర్చున్నాడు. అంతవరకు గుడారానికి ఉన్న చిన్న రంధ్రంలో నుండి చలిగాలి సూటిగా అతడి కుడి చెంప కొడుతోంది అంతవరకు. అయితే చిత్రంగా అది సుమారు 4-5 క్షణాల నుంచి ఆగిపోవడమే కాకుండా పూర్తిగా అటు నుండి గాలి వేయకపోవడంతో అక్కడ ఎవరో రంధ్రంలో నుండి చూస్తున్నట్టు అనుమానించాడు అతను. గుడారం వెలుపలికి వచ్చి 4 అడుగులు వేగంగా ముందుకు నడిచి చూశాడు. దూరంగా ఏదో ఆకారం అప్పటికే లీలగా నెమ్మదిగా చీకట్లో కలిసిపోయింది. ఏమైంది? తను వచ్చి అడిగాడు జస్వంత్. ఎవరో మన మాటలు విన్నారని నాకు అనుమానంగా ఉంది. మనల్ని అనుమానించవలసిన అవసరం ఎవరికి ఉంది? అసలు అనుమానం కలిగే విధంగా ఏ కోసైనా మనం అసలు ప్రవర్తించలేదు కదా. నమ్మకంగా చెప్పాడు జస్వంత్. బెనర్జీ విషయం మర్చిపోతున్నావు సాలోచనగా అన్నాడు సాగర్. అతడు మనం అనుకున్నంత ప్రమాదకారి కాడేమో. సరే, ఏది ఏమైనా ఎలాంటి ఆపదైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక నిద్రపోదాం, తెల్లవారుజామునే లేవాలి మళ్ళీ అంటూ నడిచాడు సాగర్. తెల్లవారుజామున 4 దాటింది. ఉలిక్కిపడి లేచాడు సాగర్. చుట్టూ చూశాడు. జస్వంత్ కనిపించలేదు. అతడి మెదడు శూన్యమైపోయింది. సామాగ్రి అంతా అక్కడే ఉంది. ఇంతలో గుడారం కర్టెన్ తొలగించుకొని ఒక ఆకారం లోపలికి వచ్చింది. సాగర్ ఏదో అనబోతుండగా, సాగర్ 4 దాటింది, బయట ఎవరూ లేరు, త్వరగా రెడీ అవ్వు హెచ్చరించాడు జస్వంత్. సాగర్ ఊపిరి వదిలి 5 నిమిషాల్లో బద్ధకం వదిలించుకొని రెడీ అయ్యాడు. వాళ్ళకెదురుగా పడుకున్న 2 వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. హ్యాండ్ స్టిక్ అందుకొని గుడారంలోంచి బయటకు వచ్చాడు సాగర్.
అంతకుముందే తయారయ్యాడు జస్వంత్. ఇద్దరూ సామాగ్రి చెరిసగం వీపులకు బిగించుకున్నారు. జస్వంత్ ఫుడ్ టిన్స్ నీ దగ్గర ఉన్నాయా? గుసగుసగా అడిగాడు సాగర్. ఉన్నాయి చెప్పాడు జస్వంత్. చాలా అస్పష్టంగా వెలుతురు ఉంది బయట. ముందుకు నడిచారు ఇద్దరు. ప్రతి అరగంటకు మ్యాప్ చూసుకుంటూ దాదాపు 8 గంటలు ప్రయాణం చేశారు. అప్పటికే వాతావరణం కొంచెం వెచ్చబడింది. పరిసరాలు స్పష్టంగా ఆహ్లాదంగా ఉన్నాయి. సాగర్ టైం చూశాడు. 12 దాటింది. అప్పటికే చాలా వరకు గమ్యం చేరారు ఇద్దరు. మ్యాప్లో వాళ్ళున్న పరిసరం ఎర్రటి రంగుతో సర్కిల్ చేయబడి ఉంది. జస్వంత్, అసలు ఆ నిధి నిజంగా ఉందంటావా, లేకపోతే ఇదంతా పుక్కిటి పురాణం లాంటిదా? జస్వంత్ సాగర్ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఇంత దూరం వచ్చాక నీకు ఈ సందేహం రావడం ఎంతగానే ఉంది. గురుసింగ్ వంటి మేధావి పరిశోధనలో బయటపడిన అద్భుత రహస్యం ఇది. ఎక్కడున్న సంపద అంకుల్ ముఖర్జీ మనకు చెప్పిన దానికంటే తక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ అసలు లేకుండా పోవడం అనేది మాత్రం జరగదు అని నా నమ్మకం. మనం తీసుకున్న ఎంత రిస్క్కి సరైన ఫలితం దక్కాలన్నదే నా తాపత్రయం కూడా. విపరీతమైన చల్లదనానికి కమిలిపోయిన సాగర్ మొహంలో అలసట స్పష్టంగా కనపడుతోంది. మరికొంత దూరం నడిచాక నెమ్మదిగా అక్కడ ప్రదేశాన్ని ఒక్కసారి పరీక్షగా కలిగి చూశాడు జస్వంత్. సాగర్ టెన్షన్గా చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఎత్తైన శిఖరం పైనుంచి ఎండవేడికి మంచు కరుగుతూ నీటి దారలాగా చిన్న చప్పుడుతో కిందకొస్తోంది. కిందకి రాగానే అది రెండుగా చీలి శిఖరం దిగువన లోయలోకి జారిపోతోంది. ఆ లోయ అంచునే ఉన్నారు జస్వంత్, సాగర్లు. వాళ్లకు కుడివైపు బాగా ఎత్తుగా విశాలంగా పేరుకుపోయిన మంచు తిన్నెలపై గుబురుగా అల్లుకొని పోయాయి పచ్చటి చెట్లు. సర్వసాధారణంగా మంచులోనే పెరుగుతాయి అవి. సాగర్, అటు చూడు, ఆనందంతో వణికే స్వరంతో చెప్పాడు జస్వంత్. అప్పటికే సాగర్ కనిపెట్టాడది. వెంటనే సంతోషంతో తల ఊగిస్తూ చేతిలోని మ్యాప్ను ఒకసారి చూశాడు. ఎర్రటి సర్కిల్ చేయబడిన ప్రాంతంలో కుడివైపు మూలగా సన్నటి ఇంగ్లీష్ క్యాపిటల్ అక్షరాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. CAVE కేవ్ అని. కాసేపు ఆగి ఇద్దరూ నిశ్శబ్దంగా నడిచారు అక్కడికి. చెట్ల గుబుర్ల మధ్య నుండి లోపలికి చూస్తే చీకటి నల్లరంగు పులిమినట్టుంది. చెట్ల పొదలు తొలగించుకొని కాస్త లోపలికి నడిచారు. మై గాడ్, ఇంత చీకటిగా అంటూ బ్యాటరీ లైట్ తీసి వెలిగించాడు సాగర్. మరుక్షణం చీకటి ప్రదేశం లైటు ప్రసరించిన మేరకు వెలుగు చూసింది. నల్లటి మట్టి చెమ్మగా ఉంది. మంచు కరిగిన నీళ్లు కూడా దానికి తోడవడంతో పైభాగంలో ఉన్న మట్టి పలకల నుండి నీరు బొట్లు బొట్లుగా కారుతోంది. నేలంతా బురదగా మారుతోంది అక్కడ అక్కడ. ముందున్న విశాలమైన ప్రదేశంలో ఇద్దరు ఒకరికి చెయ్యి ఒకరు పట్టుకొని ముందుకి పోసాగారు. వాళ్ళ లెదర్ షూస్ దాదాపు 3 అంగుళాల వరకు బురదలో మునిగిపోతున్నాయి. సాగర్, బీ కేర్ఫుల్, ఇలాంటి చోటే ఊబులు తయారవుతూ ఉంటాయి హెచ్చరించాడు జస్వంత్. ఇద్దరు 15 అడుగుల పొడవున్న ఆ ప్రదేశాన్ని అతి జాగ్రత్తగా దాటసాగారు. సాగర్ చేతిలో లైటును గుహంతా తిప్పి చూశాడు. అతడి చేయి మెల్లగా ఆగింది. అక్కడి నుండి లైటు కాంతి పడే చోట సన్నగా పొడవుగా ఉన్న సొరంగ మార్గం కనిపిస్తోంది. ఇద్దరూ కొద్ది క్షణాలు ముఖాముఖాలు చూసుకున్నారు. మెల్లగా అటు కదిలారు. సందులా ఉన్న ఆ మార్గంలో కంట కాంతిని ప్రసరింపజేశాడు సాగర్. పొరలు పొరలుగా చీలిపోయి ఉన్న నల్లటి మట్టి ప్రదేశం అంతా సహజ సిద్ధంగా ఏర్పడింది. ఎంతో దూరం లేదా మార్గం. 5-6 అడుగులు నడిచేసరికి ముందున్న ప్రదేశంపై ఏదో అస్పష్టమైన వెలుతురు పడుతోందని క్రమంగా అర్థమైంది వాళ్ళకి. బ్యాటరీ లైట్ వెలుతురు కాదది. సొరంగం మార్గం అంతమైంది. ఈసారి దగ్గరగా చూశాడు. వెలుతురు తునకలు ఎక్కడి నుండో వాళ్ళకెదురుగా ఉన్న ప్రదేశంపై పడుతున్నాయి. లైట్ ఒకసారి చుట్టూ తిప్పాడు సాగర్. ఆ కొద్దిసేపట్లోనే అదొక చిన్న గుండటి ఇరుకు స్థలమో అని గ్రహించారు. సాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మళ్ళీ లైట్ తిప్పి, జస్వంత్ చూసావా అన్నాడు. వింతగా ధ్వనించింది అతడి కంఠం. అదృశ్యమైన దృశ్యం చూసిన వాళ్ళగా జస్వంత్ ముందుకు వంగాడు. లైట్ కాంతి పడిన చోట 2 అడుగుల లోతున రాతి విగ్రహం ఒకటి పాతుకొని పోయి ఉంది మట్టిలో. లైటును కొద్దిగా కదిపాడు సాగర్.
అతడికి వినిపించిందొక ధ్వని. బుస్ మనే ధ్వని అది. జస్వంత్ కూడా విన్నాడది. సాగర్ అంటూ అరిచాడు కంగారుగా. తుళ్ళిపడిన సాగర్ అప్రయత్నంగా వెనక్కి వంగాడు. ఏదో గట్టితనం ఉన్న మెత్తటి వస్తువు సాగర్ చేతిలో బ్యాటరీ లైటును బలంగా తాకింది. చిన్న శబ్దంతో లైటు అద్దం పగిలిపోయింది. వెంటనే ఆరిపోయింది. అంతా గాఢాంధకారం. ఇద్దరూ భీతితో 2 అడుగులు వెనక్కి వేసి అలాగే ఉండిపోయారు కాసేపు. ఆ చీకటి ప్రదేశంలో సర్పాలు ఉన్నాయి అనే నిజాన్ని క్రమక్రమంగా జీర్ణించుకోసాగారు. ఇద్దరి కళ్ళు లాగుతున్నాయి ఆ చీకటికి. జస్వంత్ చూపులు వెలుగు రేఖపై పడ్డాయి. ఓ గాడ్! అప్రయత్నంగా అన్నాడు సాగర్. చటుక్కునట్టు చూశాడు. ఒళ్ళు జలజరించింది అతడికి. పూర్తిగా చూడగానే రాతి విగ్రహం పరిసరాల్లో పైభాగం నుండి కొన్ని కాంతి కిరణాలు దూసుకొని పడుతున్నాయి. వాటి అస్పష్ట కాంతిలో అనేక సర్పాలు బిరుసైన పొడలతో తాపీగా కదులుతున్నాయి. కొంచెం ఉంటే ప్రాణం పోను. బహుశా పైభాగాన్ని ఎక్కడో ఓపెన్గా ఉండి ఉంటుంది. అందుకే ఈ వెలుతురు. స్వాగతంలా చెప్పాడు సాగర్. జస్వంత్ మాట్లాడలేదు. అతడింకా పాముల్ని క్రీగంట అసహ్యంగానే చూస్తున్నాడు. సాగర్ లైటును తడిమాడు. అద్దం 2గా బద్దలై పైభాగమంతా ముక్కలు ముక్కలుగా కిందకి రాలిపోయి ఉంది. బల్బు పగిలిందా? ఆత్రంగా అడుగుతున్నాడు జస్వంత్. లేదు, క్లుప్తంగా చెప్పి వేళ్లతో బల్బును అటు ఇటు తిప్పాడు. చటుక్కున వెలిగింది బల్బు. కానీ ఈసారి కాంతి మునుపటి కాంతిలాగా లేదు. ఊపిరి వదిలి చెప్పాడు జస్వంత్. అదృష్టవంతులం. లైటు మసక వెలుతురులో అతడు మొహంపైన చెమట బిందువులు చూశాడు సాగర్. ఇప్పుడెలా? భయంగా అన్నాడు జస్వంత్. సాగర్ ఆలోచించి చెప్పాడు. మన దగ్గర తాడును బయటికి తీ. జస్వంత్ మారు మాట్లాడకుండా వీపుకున్న బ్యాగ్ విప్పి సన్నటి తాడు తీసి అందించాడు. సాగర్ తన బ్యాగులో నుండి పర్వతారోహకులు వాడే ఏంచర్ లాంటి సాధనం తీసి తాడుకి ముడివేశాడు. జస్వంత్ అయోమయంగా చూశాడు బ్యాటరీ లైట్ అందుకని. ఆ విగ్రహమే మన టార్గెట్ని సూచిస్తోంది అని నా అనుమానం. ముందు దాన్ని అక్కడి నుండి కదిపితే గాని ఏ విషయమో బయలుపడదు చెప్పాడు సాగర్. జస్వంత్ లైట్ విగ్రహం మీదకి ఫోకస్ చేసి పట్టుకున్నాడు. కాంతి ఎక్కువగా లేకపోవడం వల్ల మసగ్గా కనపడుతోంది ఆ విగ్రహం. ఇద్దరూ కాస్త వెనగ్గా నిలబడ్డారు, ఎందుకైనా మంచిదని. సాగర్ తాడును కొద్దిగా తిప్పుతూ విగ్రహం మీదకి విసరసాగాడు. 7వసారి అతడి ప్రయత్నం ఫలించింది. విగ్రహానికి ఆశీర్వదిస్తున్నట్లు ఒక చెయ్యి ముందుకొచ్చి వేరుగా ఉంది. యాంకర్ సరిగ్గా అక్కడ తగులుకుంది. నెమ్మదిగా లాగు, విరిగితే ప్రమాదం హెచ్చరించాడు జస్వంత్. సాగర్ జాగ్రత్తగా లాగసాగాడు తాటిని. విగ్రహం కూరుకుపోయి ఉంది. కేవలం నల్లమట్టిలోనే కావడం వల్ల మరి కాస్త గట్టిగా లాగేసరికి పూర్తిగా వెలుపలకు వచ్చేసింది. విగ్రహం బయటికి రాగానే ఇద్దరి కళ్ళు అది కూరుకుపోయిన చోట చటుక్కున పడ్డాయి. వెంటనే ఇద్దరు మొహాలు కళావిహీనం అయిపోయాయి. అక్కడ అసలు ఏం లేదు. మసక వెలుతురులో మట్టి కనపడుతోంది అంతే. చేతిలో తాడును కొద్దిగా లాగాడు. కదల్లేదది. పాముల బుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాగర్కి ఆశ్చర్యం వేసింది. విగ్రహం అంత బరువా? 2 చేతులతో బలంగా లాగాడు. కొద్దిగా కదిలింది. ఈసారి ఇద్దరూ కలిసి లాగసాగారు. మెల్లగా వాళ్ళ ముందుకొచ్చింది. కాసేపు విగ్రహం అంతా తడిమారు. ఏ ఆధారం దొరకలేదు. హఠాత్తుగా సాగర్ చూపులు విగ్రహం కంఠం మీద పడ్డాయి. చార ఉందక్కడ. జస్వంత్ విగ్రహాన్ని గట్టిగా పట్టుకో, కదలకుండా అని చెప్పి విగ్రహం తల 2 చేతుల మధ్య బిగించి తిప్పాడు బలంగా. ఆ భాగం మరలాగా తిరిగి మూతవలే ఊడొచ్చేసింది. వార్రే! ఆనందంగా ఒడలు పులకించగా జస్వంత్ అరిచాడు. టార్చి వెలుతురు విగ్రహం కంఠం లోపలికి వేసి చూస్తూ. సాగర్ శరీరం ఉద్వేగంతో కూడిన ఆనందంతో కంపిస్తోంది సన్నగా. విగ్రహం లోపల నుంచి అక్కడా అక్కడా మెరుస్తూ ఉన్నాయి వజ్రాలు. కొన్ని మట్టి కొట్టుకొని ఉన్నాయి. ఫలితం దక్కింది. మనం ఇక్కడి నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. కంగారు పెట్టాడు జస్వంత్. సాగర్ విగ్రహం తల యథావిధిగా బిగించి 2 కొసలు 2 వైపులా వచ్చేలాగా చేసి బిగించి కట్టాడు. చెరోవైపు తాడును పట్టుకొని మోస్తూ వెలుపలికి వచ్చేశారు. సాగర్ బ్యాగ్ ఒకటి ఖాళీ చేసి నిధి అంతా అందులోకి సర్దేస్తే అన్నాడు జస్వంత్.
ఒప్పుకోలేదు సాగర్. సామానుకే బ్యాగులు చాలడం లేదు. అంతగా కావాలంటే పర్వతం దిగాక ఒక బ్యాగులో సామాగ్రి తీసి అందులో సర్దేసి విగ్రహం పడేద్దాం, ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా ఉంటుంది అని చెప్పాడు. టైం 1:30 అవుతోంది. మిత్రులిద్దరూ విగ్రహాన్ని కాసేపు మోస్తూ కాసేపు మంచులో ఏడుస్తూ డిజియానా పర్వతాన్ని అవరోహించసాగారు. క్రమంగా చీకటి పడింది. గుడారం వేయడానికి మంచి చోటు చూసి ఆగారిద్దరు. కాసేపట్లో గుడారం తయారైంది. చలిగాలులు ఉధృతం అవుతున్నాయి. నిద్ర లేకపోవడం, దానికి తోడు విపరీతంగా శరీరం అలసిపోవడం వల్ల నిద్ర ముంచుకొస్తోంది సాగర్కి. విగ్రహం ఒక మూలగా ఉంచి ఫుడ్ టిన్నులు బయటికి తీసి భోజనాలు ముగించారు. పక్కలేసుకుని టార్పాలిన్ దుప్పట్లు కప్పుకొని గుడారం చలిగాలుల నుండి వాళ్లను కాపాడడమే కాకుండా వెచ్చదనాన్ని కూడా ఇస్తోంది. జస్వంత్ అప్పటికే ఆవలిస్తున్నాడు. సాగరు ఎయిర్ పిల్లో పెట్టుకుని అప్పటికే సుఖంగా నిద్రలోకి జారిపోయాడు. అలా ఎంతసేపు గడిచిందో అతడికే తెలియదు. ఉన్నట్టుండి అతడి కనురెప్పలు కొద్దిగా తెరుచుకున్నాయి. కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు సాగర్. నిద్ర మత్తు అతడిపై స్వారీ చేస్తోంది. బలవంతంగా కళ్ళు తెరిచి తల విదిలించాడు. హఠాత్తుగా తలగడతో పాటు అతడి చెయ్యి పైకి లేచిపోవడం వల్ల చటుక్కున్న చెయ్యి లాక్కుని మోకాళ్ల పైకి లేచి చూశాడు. ఆశ్చర్యంతో అతడి నిద్రమత్తు వదిలిపోసాగింది. కళ్ళు పత్తికాయలా విచ్చుకున్నాయి. జస్వంత్! కఠినత్వం ధనిస్తూ ఉరిమింది సాగర్ కంఠం. జస్వంత్ చూపులు వాడిగా కనిపిస్తున్నాయి సాగర్కి. జస్వంత్ చెయ్యి విసురుగా కదిలింది. 2 క్షణాల క్రితమే శత్రువు చేతిలో కత్తి చూసి ఉండడం చేత చురుగ్గా పక్కకి కదిలాడు సాగర్. ఎడమ భుజం కింద నాటుకుంది కత్తి. కీచుమని అరిచాడు సాగర్ బాధతో. రక్తంతో తడిసిపోతోంది అతని భుజం. జస్వంత్ డేగలా చూస్తూ వణుకుతున్న చేతులతో జేబుల్లో వెతుకుతున్నాడు. ఆలస్యం చేస్తే ప్రాణాలు దక్కవు అని గ్రహించాడు సాగర్. అతడి చేతులు యంత్రంలా కదిలాయి. రివాల్వర్ ప్రత్యక్షమైంది చేతుల్లో. మరుక్షణమే పెద్ద శబ్దంతో పేలింది కూడా. ధ్వనికి రివాల్వర్ పట్టుకున్న సాగర్ కుడిచేయి పెద్దగా కంపించింది. ఆ ఊపికి కొద్దిగా వెనక్కి తూలాడు అతను. బెగ్గరగా అరిచాడు జస్వంత్. అతడి కాళ్ళు చేతులు చలనరహితం అయిపోయాయి. సాగర్కి అంతా అయోమయంగా ఉంది. కంగారుగా కూడా ఉంది. బుల్లెట్ జస్వంత్కి ఎక్కడ తగిలిందో అర్థం కావడం లేదు అతడికి. రివాల్వర్ గట్టిగా పట్టుకుని పరీక్షగా చూశాడు ముందుకి. జస్వంత్ కింద పడిపోతున్నాడు. 2 చేతులు బొడ్డు పక్కన అదుముకుంటూ మూలుగుతున్నాడు. అతడి చేతుల్లో నుంచి ఉబుకుతోంది రక్తం. పొట్టంతా ఎర్రగా తడిసిపోయి ఉంది. 2వ బుల్లెట్ పేల్చే అవసరం లేదు అని గ్రహించాడు సాగర్. కాసేపటికి జస్వంత్ మూలుగా ఆగిపోయింది. అతడి శరీరం నిర్జీవమైంది. సాగర్ తన ఎడంచెయ్యి చిటికెన వేలికి తగులుకొని ఉన్న తాడును తెంపాడు. జస్వంత్ మనస్తత్వంపై సాగర్కి ముందు నుంచి అనుమానమే. అందుకే పడుకోబోయే ముందు విగ్రహానికి కట్టిన తాడు నుండి సన్నటి పోగును కొద్దిగా లాగి చిటికెన వేలికి ముడేసుకుని విగ్రహం నుండి తాడుని బిగుతుగా లాగి పడుకున్నాడు. జస్వంత్ విగ్రహాన్ని కదపడంతో ప్రత్యక్షంగా పట్టుబడిపోయాడు. మోకాళ్ళపై అలాగే కూర్చుని ఇంచుమించు పావుగంట గాయానికి కట్టుకట్టుకుని అలాగే ఉండిపోయాడు సాగర్ చాలాసేపు. చుట్టూ విశాలమైన గాఢాంధకారం. గుడ్డిగా వెలుగుతున్న బ్యాటరీ లైటు, వెలుతురులో మెరుస్తున్న వజ్రాలు, కాంతులీనే బంగారపు నగలు మరి కాస్త వెలుగును సృష్టిస్తున్నాయి. వాటి పక్కనే కొయ్యలా బిగుసుకున్న శవం. వెలుతురు కొంత అస్పష్టంగా జస్వంత్ ముఖం పైన పడుతోంది. ఇక భరించలేకపోయాడు సాగర్. రివాల్వర్ జేబులో భద్రపరిచి శవం 2 కాళ్ళు పట్టుకొని గుడారం వెలుపలికి వచ్చాడు. వణికి అతడి శరీరాన్ని గాలి చల్లగా వేగంగా స్పృశిస్తూ మరింత వణికిస్తోంది. అతడి గుండె చప్పుడు పెరిగింది అప్రయత్నంగా. గుడారానికి 10 అడుగుల దూరంలో వాలుగా మంచు కోయబడి ఉన్న పల్లపు ప్రదేశం ఉంది. శవాన్ని అక్కడికి లాక్కుపోయి కిందకు దొర్లించేశాడు. పెద్ద లోతైన పల్లపు ప్రాంతం కాదది. జస్వంత్ శవం 4 సార్లు దొర్లి ఆగిపోయింది. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. చూపులు సూటిగా సాగర్ వైపే ఉన్నాయి. చనిపోయే ముందు అతడి చూపులో క్రూరత్వం ఇంకా పోలేదు. వెన్ను జరజరించగా భారంగా నెట్టొడిచి లోపలికొచ్చాడు సాగర్. జస్వంత్ బ్యాగు లోపలికి కొంత నిధి సర్ది ఉంది. విగ్రహం నేల మీద పడి ఉంది. మిగిలిన నిధి కూడా అదే బ్యాగ్లోకి చేరవేసి
విగ్రహాన్ని తల బిగించేసి దానిని కూడా అలాగే పళ్ళంలోకి విసిరేశాడు. భుజంపై గాయం ఉండుండి బగ్గుమంటోంది. చెయ్యి కదలడం కష్టంగానే ఉంది. కట్టు మరికాస్త గట్టిగా బిగించాడు. నిద్రమత్తు ఊపుతోంది అతడిని. కుడివైపుకు ఒరిగి పడుకున్నాడు. పక్కపైన నిస్సత్తువుగా అలసటగా ఉంది సాగర్కి. ముందు కారిన రక్తం ఇంకా జబ్బపై ఆరనే లేదు. తడితడిగానే ఉంది. కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. జస్వంత్ శవం తన వైపే సూటిగా చూస్తున్న దృశ్యం ప్రత్యక్షమై అతడి గుండె వేగాన్ని పెంచుతోంది. కళ్ళు తెరిచాడు. భరించలేక అయినా అదే దృశ్యం. ఆ రాత్రి అతడికి కాళరాత్రే అయ్యింది. మర్నాడు రాత్రి 7:30 అవుతోంది. చీకటి మంచు పర్వత శ్రేణుల కింద ఆ పట్టణాన్ని చుట్టుముట్టి ఉంది. విశాలమైన వీధుల్లో జనసంచారం ఎక్కువగా ఉంది. అన్ని చోట్ల దీపాలు వెలుగుతున్నాయి. మంచు పేరుకొని పోయి ఉంది కొన్ని చోట్ల. వేళ్లు కూడా కనపడినటువంటి వేషధారణలో ఉన్న జనం మెల్లగా సంచరిస్తున్నారు. అక్కడున్న ప్రతి వీధిలోనూ కనీసం 2 పర్వతారోహకుల దుస్తుల్లో ఉన్నారు. కానీ అలాంటి వారిని అక్కడెవరూ వింతగా చూడరు. రోజు ఎన్నో బృందాలు, ఎంతోమంది టూరిస్టులు అక్కడికి రావడం, బస చేయడం మామూలే. ఒకచోట రోడ్డుపై ఎత్తుగా ఎంబ్రాస్ లాడ్జ్ అండ్ హోటల్ అని నీలిరంగు లైట్లతో సొగసుగా అమర్చబడి ఉంది. అతి ఖరీదైన హోటల్ అది. అందులో 4వ అంతస్తులో 102 నెంబర్ గల గదిలో ఎరుపు తెలుపు మిళితమైన కాంతిగల పల్చటి లైట్లు వెలుగుతూ ఆ గదికి సంబంధించిన 4 విశాలమైన అద్దాలపై పడి వింతగా మెరుస్తోంది. ఆ గదిలో హీట్ రూమ్లో వెచ్చగా పరుపుపై హాయిగా పడుకుని వీడియోలో ఏదో బ్లూ ఫిలిం చూస్తున్నాడు సాగర్. చేతిలో పొట్టిగా గుండ్రంగా ఉన్న గాజు గ్లాసులోని ద్రవాన్ని తాపీగా తాగుతున్నాడు. అంత క్రితమే డాక్టర్ వచ్చి అతడి చేతికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. హీటర్ లీలగా శబ్దం చేస్తోంది. సాగరు మౌనంగా ద్రవాన్ని సిప్ చేస్తూ చూస్తున్నాడు ఫిల్మును. గ్లాసులోని ద్రవం కానీ బ్లూ ఫిల్మ్ కానీ తన ప్రభావాన్ని అతడిపై ఏమాత్రం చూపలేకపోతున్నాయి. బ్యాగ్లో దాచిన సంపద చుట్టూనే అన్యమనస్కంగా తిరుగుతున్నాయి అతడి ఆలోచనలు. చేతిలో గ్లాస్ టేబుల్పై ఉంచి ఫోన్ రిసీవర్ ఎత్తి ఏదో నెంబర్ తిప్పాడు. కాసేపు నిశ్శబ్దం. అవతల చప్పుడైంది. ఎవరో రిసీవర్ ఎత్తారు. బహుశా ముసలి నౌకరే అయి ఉంటాడు. అతడి పేరు ఆలీ. వెంటనే అడిగాడు, హలో, ముఖర్జీ గారు ఉన్నారా? కాసేపు ఆగి కంఠం వినిపించింది. తమరెవరు బాబు? వాడే నౌకర్ ఆలీ అనుకున్నాడు సాగర్. జాగ్రత్తగా గొంతు భాష గుర్తుపట్టి, ముఖర్జీ గారు ఉంటే పిలువు, అసహనం ధ్వనించేలాగా చెప్పాడు. బాగా దూరం నుంచి మాట్లాడడం వల్ల ఆలీ తనని గుర్తుపట్టలేకపోతున్నాడు అని గ్రహించాడు సాగర్. ఆయన లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు బాబు. ఊపిరి పీల్చడం ఆపాడు సాగర్. అతడి కనుబొమ్మలు దగ్గరయ్యాయి. ఎప్పుడు? అతడి స్వరంలో ముందున్న గాంభీర్యం లేదు. 5 రోజులు అవుతోంది బాబు. ఇంతకీ తమరెవరు బాబు? 5 రోజులు అవుతోందా? స్వగతంలాగా అనుకున్నాడు సాగర్. పోలీసులు వస్తున్నారా ఇంటికి? వెతుకుతున్నారా ఇల్లు? అవును బాబు. ఎవరైనా ముఖర్జీ బాబు గురించి అడిగితే వాళ్ళు ఏమేం మాట్లాడారో చెప్పమన్నారు కూడా బాబు నాకు. అంటే ఇప్పుడు నేను అడిగిందంతా చెప్తావా పోలీసులకి? అందుకే కదా బాబు మీరెవరు అని అడుగుతున్నాను. తప్ప. మెల్లిగా రిసీవర్ని పెట్టేశాడు సాగర్. వేళ్లతో నుదిటి మీద గట్టిగా రాసుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు చాలాసేపు. 5 రోజుల క్రితమే ముఖర్జీ గారిని అరెస్టు చేశారు అంటే తాము బయలుదేరిన మొన్నాడే ఆయన పోలీసులకు దొరికిపోయాడన్నమాట. తన గురించి కూడా పరిశోధన జరుగుతోందని మెల్లమెల్లగా అవగాహన అయింది అతడికి. పోలీస్ డిపార్ట్మెంట్ చురుకుతనానికి కొద్దిగా భయం వేసింది సాగర్కి. అకస్మాత్తుగా అతడికి బెనర్జీ గుర్తొచ్చాడు. అతడు డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి కావచ్చునేమో అనే అనుమానం కూడా వచ్చింది. అంకుల్ ముఖర్జీ పోలీసులకు దొరికిపోయాడు. అతడి పాటలేవో అతడు పడతాడు. ప్రస్తుతం తను చేయవలసిన పని నిధిని క్యాష్గా మార్చడం. తనను ఏ పోలీసులు అనుమానించని గుర్తించని ప్రాంతానికి వెళ్ళిపోయి కోటీశ్వరుడిగా స్థిరపడగలిగితే తనను మించిన అదృష్టవంతుడు లేడు. వీడియో ఆఫ్ చేసి పక్కనున్న ఇంటర్కమ్ నొక్కాడు. అతడు రూమ్ నెంబర్ చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి రూమ్ నుండి సపరేట్గా ఇంటర్కమ్ కనెక్షన్లు ఉంటాయి అక్కడ. ఎస్ సార్, మృదువుగా వినిపించింది ఒక స్త్రీ కంఠం.
మేడం, సర్వెంట్ని పైకి పంపించండి, లగేజ్ ఉంది, నేను బయటికెళ్ళాలి ఇంగ్లీష్లో చెప్పాడు. 1 minute సార్, వినయంగా చెప్పింది. అతడు రెడీ అవుతుండగా సర్వెంట్ వచ్చాడు. సాగర్ సోఫా పక్కన దళసరి క్లాత్తో తయారు చేయబడిన ఎర్ర పువ్వులున్న బ్యాగ్ చూపించాడు అతనికి. సర్వెంట్ బ్యాగ్ అతి కష్టం మీద పైకెత్తాడు. బ్యాగ్ పట్టుకున్న వైపు ఒరిగిపోయి నత్తలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పాత బ్యాగ్ 1-2 చోట్ల ఓపెన్గా కనపడడంతో దానికంటే కొద్దిగా పెద్ద సైజున్న పువ్వుల బ్యాగు తెప్పించి దానిపై కవరులాగా తొడిగాడు సాగర్. 5 నిమిషాల్లో ఖరీదైన దుస్తుల్లో రెడీ అయి కుడివైపు జోబు తడుముకున్నాడు ఒకసారి. అంతకుముందే 5 వజ్రాలు విడిగా తీసి జేబులో ఉంచుకున్నాడు అతను. రూమ్ లాక్ చేసి బయటికి నడిచాడు. టాక్సీలో బ్యాగ్ ఉంచి అక్కడే నిలబడ్డాడు సర్వెంట్. సాగర్కి తెలుసు బ్యాగ్ టాక్సీలో చేర్చడానికి సర్వెంట్ ఎంత కష్టపడి ఉంటాడో. 2 మోయవలసిన బరువు అది. టాక్సీలో కూర్చుంటూ కొన్ని నోట్లు సర్వెంట్ చేతిలో పెట్టాడు సాగర్. సర్వెంట్ కళ్ళు చిరునవ్వు నవ్వుతున్నాయి. డోర్ వేస్తూ చెప్పాడు డ్రైవర్కి, జ్యువెలరీ సెంటర్కి పోని. వేగంతో కదిలింది టాక్సీ. సాగర్కి కొంత బాధగా ఉంది. తను డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను అని. లాడ్జీలో రూమ్కి 2000 అడ్వాన్స్గా కట్టవలసి వచ్చింది. జైపూర్ నుంచి ఇక్కడికి రావడం లాంటి ఖర్చులకు అంతే లేదు, చాలానే అయింది. ఇంకెంత? నిధి క్యాష్గా మారితే తన బాధ దూది పింజలాగా ఎగిరిపోతుంది. అప్పుడు తన పని మంచినీళ్లలాగా ఖర్చు పెట్టడమేగా డబ్బుని. వచ్చే డబ్బుని ఏం చెయ్యాలా, ఎలా ఖర్చు పెట్టాలా అని చాలాసేపటి వరకు తల మొలకలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు సాగర్. కాసేపు ఆగి చెప్పాడు, డ్రైవర్, ఈ సిటీలో మంచి జ్యువెలరీ షాపు దగ్గర ఆపే కారు. డ్రైవర్ చూశాడు. కొద్దిగా వెనక్కి తల తిప్పి. తెల్లగా విశాలంగా ఉంది అతడి ముఖం. కళ్ళు ఎర్రగా తాగున్నాయి. మీసం చివర్లు ఎర్రగా పండి మెలి తిరిగి ఉన్నాయి. తల మీద టోపీ ఉంది. సాగర్ నిశ్శబ్దంగా చూశాడు డ్రైవర్ వంక. జీజీ గారి షాప్ ఈ సెంటర్లో బాగా సౌకర్యంగా ఉంటుంది సార్. అన్నిటికంటే పైగా అన్నీ ఖచ్చితంగా న్యాయంగా ఉంటాయి అక్కడ. ఇంకా ఆలోచించలేదు సాగర్. వెరీ గుడ్, అక్కడికే పోని చెప్పాడు హుషారుగా. 10 నిమిషాల ప్రయాణం. విశాలమైన వీధుల్ని దాటుకుంటూ టాక్సీ ఒక భవంతి ముందు ఆగింది. ఫేర్ మీద మరో నోటు ఎక్కువ చెల్లించాడు సాగర్. డ్రైవరు కృతజ్ఞతగా చూశాడు. బ్యాగ్ బరువును పళ్ళ బిగువన మోస్తూ లోపలికి నడిచాడు. ద్వారం పైన జ్యువెలరీ షాప్ పేరుంది. రండి సాబ్, రండి, ఆ బ్యాగ్ని అలా ఉంచి సుఖంగా కూర్చోండి. సహజమైన నేర్పుతో హిందీలో ఆహ్వానించాడు లావుపాటి వ్యక్తి. అతడి చుట్టూ చిన్న అద్దాల చెక్కపెట్టెలు పద్ధతిగా అమర్చబడి ఉన్నాయి. వాటిల్లోంచి వెండి బంగారపు నగలు వింత శోభను వెదజల్లుతున్నాయి. అతడి పేరు అడిగాడు. వసంత్ అని చెప్పాడు. వసంత్జీ, నేను కొన్ని వజ్రాలు చూపుతాను. మీరు వాటికి నాణ్యమైన ధర చెప్పాలి. అలా చెప్తే వాటిని మీకే అమ్మేస్తాను. జేబులో చేయిపెట్టాడు సాగర్. సంభాషణ అంతా హిందీలోనే సాగింది. జీజీ ముఖంలో ఆశ కనపడలేదు. భలే ఆనందం, చూపించండి, చెప్తాను. చురుగ్గా కదిలి భూతద్దం సానరాయి అందుకున్నాడు. 5 వజ్రాలు గుప్పెట్లోకి తీసి జీజీ చేతిలో పోశాడు సాగర్. వాటిని ముక్మల్ గుడ్డ అమర్చిన చిన్న బల్లపై ఉంచి భూతద్దంతో పరీక్ష చేయసాగాడు జీజీ. వాటి కాంతిని పరవశంగా చూస్తూ వచ్చే డబ్బును అంచనా వేసుకుంటున్నాడు సాగర్. అతడి హృదయంలో ఆనందపు వెల్లువ సముద్రంలాగా ఉప్పొంగుతోంది. సరిగ్గా 1 నిమిషం తర్వాత జీజీ కొద్దిగా తలెత్తి విషపు ముసుగు తొలగించి చెప్పాడు అని. ఆగి, షోక్గా వచ్చారే, పెద్ద డమ్మీ వజ్రాలివి. కాసేపటి కానీ అర్థం కాలేదు సాగర్కి అతడేమంటున్నాడో. ఏమిటి అన్నాడు. ఈ వజ్రాలు నకిలీవి చెప్పాడు జీజీ పెద్దగా. సాగర్ చేతులు వణుకుతున్నాయి. అన్యమనస్కంగా ముచ్చెమటలు తుడుచుకుంటూ ఇవన్నీ పరీక్ష చేయండి అని బ్యాగ్ విప్పి గొప్పగా అతడు ముందు పోశాడు. బాపురే, మూలిగాడు జీజీ. నగలు, బంగారం, వజ్రాలు, వాటి కాంతిని వెర్రివాళ్లాగా చూస్తూ పరీక్షించండి గద్దించాడు సాగర్. జీజీ కంగారుగా సానరాయి అద్దం అందుకొని ఒక్కో వస్తువు ముందుకు లాక్కొని చూడసాగాడు. ఇంతలో సాగర్ కళ్ళను ఒక వస్తువు ఆకర్షించింది. నగల మధ్య ఇరుక్కున్న కాగితం అది. చటుక్కున తీశాడు దాన్ని. ఏదో గజిబిజిగా వ్రాయబడి ఉంది దాని మీద. చదవసాగాడు. అందులో ఇలా ఉంది:
మిస్టర్ సాగర్, నేను బెనర్జీని. శ్రద్ధగా చదువు. ప్రొఫెసర్ గుర్సింగ్ మా నాన్నగారు. అకుంఠిత దేశభక్తుడు ఆయన. డీజియానాపై నిధి ఉన్నట్టు ఆయన చరిత్ర శోధనలో బయలుపడింది. ఆ రహస్యాన్ని ఆయన ఏమాత్రం స్వార్థతత్వం లేకుండా ప్రభుత్వానికి తెలియజెప్పాడు. డీజియానా భారత సరిహద్దు లోపలికే ఉండడం వల్ల అది మన దేశానికే చెందుతుంది. సిబిఐ నిధి కోసం వెతికేలోగా మా నాన్నగారి స్నేహితుడు, వృద్ధుడు, మేకవన్నె పులి అయిన మీ అంకుల్ ముఖర్జీ ప్రేరణతో నువ్వు, జస్వంత్ మా నాన్నగారిని హత్య చేసి రహస్యాన్ని దొంగిలించారు. ఆ వార్త తెలిసి స్టేట్స్ నుంచి వచ్చిన నేను, ముఖర్జీ ముసుగు లాగి విచారణ జరిపించాను. బహుశా వాడికి యావజ్జీవ శిక్ష పడుండొచ్చు. మిమ్మల్ని చట్టానికి పట్టించవచ్చు. కానీ చట్టం శిక్ష వేసినంత మాత్రాన నా హృదయక్షోభ చల్లారుతుందా? అందుకే మిమ్మల్ని వెంటాడాను. నాన్నగారు నిధి రహస్యం కనుక్కున్నప్పుడు అది కనుక్కున్న ప్రాచీన గ్రంథం నుండి ఆ నిధి ఏ రూపంలో ఉందో చూసి డీటెయిల్స్ వ్రాసుకున్నారు. ఆ కాగితం నాన్నగారి గదిలో నాకు లభించింది. దాని ప్రకారం ఆర్టిఫిషియల్ వజ్రాలు, బంగారం, నగలు చీకటి బజార్లో సంపాదించాను. మీరు ఖచ్చితంగా డీజియానా పర్వతం దగ్గరికే వెళ్తారు కాబట్టి నేను అక్కడికే వచ్చాను. సిబిఐ పరిశోధనలో ముఖర్జీ ఇంట్లో దొరికిన మీ ఇద్దరు ఫోటోలు స్పష్టంగా చూశాను. ఆ ఆధారంతోనే పాల్కే బృందంలో చేరిన మిమ్మల్ని నేను గుర్తించాను. నేను కూడా బృందంలో చేరాను. ఆర్టిఫిషియల్ నిధి నాతో పాటే పర్వతం పైకి తెచ్చాను. ఆ రోజు రాత్రి మీరు బృందం నుండి దొలగాలి అని అనుకోవడం గమనించాను. నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. నువ్వు జస్వంత్ని చంపడం చూశాను. నువ్వు పడుకోగానే మత్తుమందు స్ప్రే చేసి నిన్ను స్పృహ పోగొట్టాను. నా బ్యాగ్లోని ఆర్టిఫిషియల్ నిధి నీ బ్యాగ్లోకి మార్చాను. ఈ కాగితం కూడా అప్పుడే పెట్టాను. అసలు నిధి నా వెంట తెచ్చి పోలీసులకు స్వాధీనం చేస్తున్నాను. నువ్వు ఇది చదివేటప్పటికి నీ కోసం పోలీసుల వేట ప్రారంభం అవుతుంది. కాచుకో. నీ శత్రువు బెనర్జీ. ఏం లాభం లేదు. ఇంచుమించు అన్నీ చూసేశాను. ఒక్కటి కూడా నిజం లేదు. ఈ పెంటంతా గొప్ప నిధిలా తెచ్చారేమిటి అడుగుతున్నాడు జీజీ. అతడి కంఠంలో విసుగు, హేళన. నిశ్శబ్దంతో కూడిన నిరాశతో మూగబోయి చూస్తున్నాడు సాగర్. మౌనంగా అన్ని బ్యాగ్లో కూరేసి చెప్పాడు జీజీ. వెళ్ళండిక. గొంతు పెగల్చుకొని అడిగాడు సాగర్ హీన స్వరంతో. మరి ఇవి ఇంత కాంతిగా మెరుస్తున్నాయేంటి? విసుగ్గా చూసి తప్పదన్నట్టు చెప్పాడు జీజీ. బ్లాక్ మార్కెట్లో అమ్మే ఆర్టిఫిషియల్వి ఇవి. నిజం వాటికంటే కాస్త మెరుపు ఎక్కువ ఉండేలాగానే తయారు చేస్తారు వీటిని. సాగర్ బ్యాగ్ అందుకొని శూన్యంలోకి చూస్తూ వెలుపలికి వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. అతడి ఎడమ చేతిలో బెనర్జీ వ్రాసిన కాగితం రెపరెపలాడుతోంది. ఇంకా అతడి కళ్ళల్లో అంతులేని ఆశాభంగం. 2 హత్యలు చేసినటువంటి రిస్క్, వారం రోజులు నిర్విరామ శ్రమ, ఫలితం శూన్యం. నిరాశ, నిస్పృహలు అతడి కళ్ళల్లో పోటీ పడుతున్నాయి. కాసేపటికి అతడి పెదవుల మీద చిరునవ్వు నిర్లిప్తతతో కలిసినది. అది రోడ్డు రద్దీగా ఉంది. చలిగాలి వేగంగా వీస్తోంది. పెద్ద పెద్ద వాహనాలు వేగంగా బరువుగా సాగిపోతున్నాయి. కాగితం కాసేపు రెపరెపలాడి గింజుకొని సాగర్ చేతిలోంచి విడిపించుకొని ఎగిరిపోయింది. తన పని అయిపోయినట్లుగా. రోడ్డు మీద నిద్రపోయేవాళ్ళు కొంతమంది పిచ్చివాళ్లాగా బిగ్గరగా నవ్వుతున్న సాగర్ వంక వింతగా చూస్తూ పోతున్నారు. క్రమంగా అతడి నవ్వు వికృతంగా మారుతోంది. మెరుపులా కదిలాడు సాగర్. కింద ఉంచిన బ్యాగ్ జిప్లాగి అందులోని సంపదనంతా బ్యాగు గట్టిగా పట్టుకొని ఊపుతూ జల్లేశాడు. చల్లా చెదురుగా ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద పడ్డాయి ఆ డమ్మీ వజ్రాలు, నగలు, బంగారం. చాలామంది జనం అది పడిన చోట పెద్ద గోలగా మాట్లాడుకుంటూ ఏరుకుంటున్నారు. 4-5 క్షణాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకరినొకరు తోసుకుంటున్నారు. దూరం నుంచి 2 కానిస్టేబుల్స్ విజిల్స్ ఊదుకుంటూ పరిగెత్తుకొస్తున్నారు. పిచ్చిగా నవ్వుతూనే వేగంగా దూసుకొని పరిగెట్టాడు సాగర్ రోడ్డు మీదకి. గుండ్రాటి పొడవైన ఆయిల్ ట్యాంక్ మోసుకొని వస్తున్న లారీ కీచ్మని బ్రేక్ పడుతుండగా మరి కాస్త ముందుకు వచ్చి ఆగిపోయింది.
దాని ముందు చక్రాల కింద పడున్నాడు సాగర్. అతడి చుట్టూ రక్తం మడుగు కడుతోంది. జీజీ షాప్లో నుంచి అదరాబదరా పరిగెట్టుకుని వస్తున్నాడు. ఎవరో వ్యక్తి పబ్లిక్ బూత్లోంచి పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. మృతుడైన సాగర్ పెదవుల చివర్ల నుండి ఒక రక్తపు చుక్క కిందకి జారి అతడి తల పక్కనే పడి ఉన్న ఒక డమ్మీ వజ్రంపై పడి ఎర్రగా కప్పేసింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదివరకు చదివిన కథలు, నవలలు, పూర్తి నవలలు స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.